ఎస్ రామ్మోహన్ రావు తమ్ముడు రామ్మోహన్ రావు గారు, ఈ బిల్ వచ్చేసి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, ఆర్డినెన్స్ అక్కడ గవర్నర్ దగ్గర ఉంది. అయినప్పటికీ కూడాను ఎలా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అని ఇటు బీజేపీ అడుగుతోంది. అయితే అసలు ఈ మొత్తం అంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్ గా బీఆర్ఎస్ చూస్తోంది. మరి ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినట్టు? ఇది కోర్టులో చెల్లుతుందంటారా? కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? స్థానిక సంస్థలు జరుగుతాయా? ఏం జరుగుతుందంటారు? అండ్ మోర్ ఓవర్ 3 పార్టీలు కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ కి అంగీకారం తెలిపినటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇది డిలే అవుతోందంటారు? మీకు అలా వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, లింగం యాదవ్ గారికి, అట్లాగే రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. లీగల్ గా మాట్లాడుకుందాం. నేనేమంటానంటే, నేను వ్యక్తిగతంగా బీసీలకు రిజర్వేషన్ పూర్తిగా అందాను. ఎవ్వరు కూడా దీనిలో తేడా ఏం లేదు. కానీ తిలా పాపం తలా పిడికాడు అంటే అందరూ శాఖాహారుగా రోజారంగంప మాయమవుతుంది. ఎందుకైతే చెప్తాను నేను. ఒకటి, జరగని ఎన్నికలకు ఫాల్స్ నోటిఫికేషన్ వచ్చిందంట. నోటిఫికేషన్ కూడా కాదు, షెడ్యూల్ మాత్రం విడుదల చేశారు. షెడ్యూల్ విడుదల పూర్తిగా లీగల్ గా చెల్లదు అంటున్నాను నేను. ఎందుకంటే నిన్న కాక మనది పాత చరిత్ర అంతా మా తాతల ముగ్గురు అంటే మళ్ళీ మొదటి చెప్తాను. అందుకే ఇప్పుడు ఏమైందంటే, రోజు అదే కోరిండు, వైద్యుడు అదే ఇచ్చిందని సామెత ఒకటి ఉన్నది. రోజు అంటే ప్రభుత్వం, రోజు అదే కోరిండు, కోర్టు కూడా అదే అంది. సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన, జరుపుతామని సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇయ్యలే, జరుపుతామని వీళ్ళే ఒప్పుకొని వచ్చిండ్రు. 2 ఉదాహరణ. ఒకటేమో మీకు ఎంత టైం కావాలి ఎన్నికలు, అసలు ఎన్నికలు జరపాలని పిలిచిన పడ్డది. అందులో వీళ్ళకి సంబంధం లేదు. జరిగితే ఎప్పటిలోగా ఎన్నికలు జరుపుతారని చెప్తే, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి సార్, మేము టైం ఎంత కావాలంటే రాష్ట్రపతి నెల అడిగింది. రాష్ట్రపతి తర్వాత ఎన్నికల కమిషన్ అడుగుతుంది. వాళ్ళు రిజర్వేషన్లు ఖరారు చేసి డిలిమిటేషన్ చేసిన 2 నెలలకు మేము చేస్తామని, 2 నెలల లోపు చేస్తాను వీళ్ళకి నెల, వాళ్ళకి 2 నెలలు అడిగితే అంత ఇచ్చింది అంత. వీళ్ళు వరం అడిగిన వాళ్ళు కోర్టు ఇచ్చింది. 30 సెప్టెంబర్ అది పోతుంటే మొదటి నుంచి చెప్తున్నాను నేను, జోస్యం చెప్పలే 30 సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరగవు అన్నాను. కానీ ఇప్పుడు హైకోర్టు ఏదైతే 30 సెప్టెంబర్ అన్నదో, ఈ లోపల నోటిఫికేషన్ ఇష్యూ చేసే క్రమంలో కొంచెం తొందరపడుతుంది అని చెప్పి మాధవరెడ్డి అంటే ఆయన మొదలు కోర్టుకు పోయిండు. ఆరుడు చూడలేదు, ఎందుకు వేస్తారు సోమలింగానికి, ఎందుకు వస్తున్నావు, ఏమైనా ఉన్నాయంటే పత్రికా వార్తల మీద మేము ఆధారపడడం చూద్దామని అన్నది. తెల్లారే ఈ రిజర్వేషన్ల ప్రకటన జరిగింది. సరిగ్గానే కోర్టుకు వెళ్ళిండు. వాళ్ళు ఏమనుకున్నారంటే, వ్యూహాత్మక ప్రభుత్వం ఈ 2 రోజులు సెలవులు కదా, శనివారం ఆదివారం ఏం బదలు, సోమవారం మా ఇష్టం పని చేసుకోవచ్చు అనుకున్నారు వీళ్ళు. నేను చెప్పి వ్యక్తిగతంగా ఇష్టం ఉందా లేదా తర్వాత సంగతి, లీగల్ గా చెల్లదంటున్నాను. ఎందుకు చెల్లదంటే, మొన్న సాయంత్రం 5 గంటలకు వాదనలు జరుగుతుంటే అడ్వకేట్ జనరల్ 3 ప్రశ్నలు వేసింది కోర్టు. ఏమనంటే, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయి కదా, దానికి సమాధానం లేదు మీ దగ్గర. రెండోది, గవర్నర్ గారి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆర్డినెన్స్ కాదుగా, ఈ చట్టం మార్చింది కేసీఆర్ గారు 2018లో చేసిన చట్టాన్ని, అందులో 3 సవరణలు చేసి దాన్ని మళ్ళీ వీరికి గవర్నర్ పంపిండు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లే ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లు ఉన్నాయి కదా, ఎట్లా 50% దాటి ఎట్లా మీరు ఇస్తారని కోర్టు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉండే. కోర్టుకు ఉందట ఏమన్నారు అడ్వకేట్ జనరల్, సార్ మేము తెలుసుకొని చెప్తాను. తెలుసుకొని చెప్పినాక ఏమన్నాడంటే, హామీ ఇచ్చిండు. ఏమనంటే, మీరు కనుక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినా, ఇంకేం పని చేసినా చేయనని హామీ ఇవ్వండి, అప్పుడు స్టే ఇవ్వకుండా ఉంటామన్నాం. చేయనని హామీ ఇవ్వలేదు. మేము ప్రభుత్వాన్ని తెలుసుకొని సోమవారం చెప్తా అన్నారు. అంటే ఇప్పుడు సోమవారం ఏం జవాబు చెప్పిండ్రు, నీ ఇష్టమైన పని నువ్వు చేసుకో, నా ఇష్టమైన పని నేను చేసుకుంటా అని ప్రభుత్వం విడుదల చేసింది ఈ షెడ్యూల్ అంటున్నాను. ప్రభుత్వం కాదు, నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జైలుకు పోతారు అంటున్నాను. ఈ మాట అంటున్నాను, జైలుకు పోతారు అంటున్నాను. ఎందుకంటే ఓ సామెత ఉంది, ముల్జిం చూస్తూ గవాయి చూస్తానో సామెత ఉంది ఉర్దూలో. ముల్జిం చూస్తే అంటే ముల్జిం ఎవరు, ప్రభుత్వం. చూస్తే అంటే వీళ్ళు రాలే, కోర్టుకు రాలే. వాళ్ళ కోర్టుకు సమాధానం చెప్పాల్సి సోమవారం నాడు వచ్చి, అయ్యా మేము మన నోటిఫికేషన్ ఇయ్యాము, మీరు 8వ తారీఖు తీర్పు చెప్పినాక నీ ఇస్తామని చెప్పాలి. చెప్పకుండా అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే 8వ తారీఖు దాకా ఆగుదామని ఆలే. ఇవాళ ఏమైందంటే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ, స్వతంత్రంగా పనిచేయాలి. పని చేయకుండా రాష్ట్రపతి చెప్పిన నాటకాలు ఆడితే గతంలో అధికారులు ఎట్లా చేయలేకపోతే వీళ్ళు కూడా పోతారండి. అది పెద్ద సమస్యగా. నిన్నటి దాకా మాట్లాడుకుంటూ ఊకున్న ఎలక్షన్ కమిషన్ తప్పు కాదా రోజా గారు? నేను చెప్తాను, ఎందుకు తప్ప చెప్తాను నేను. మొదటి నెల వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈ లోపల వాళ్ళు రిజర్వేషన్ చేయలేదు, రిజర్వేషన్ ఖరారు చేయలేదు. మేము ఏం చేయాలని కోర్టుకు వీళ్ళు ఎవరు పోవాలి, ఎలక్షన్ కమిషన్ పోవాలి. కనీసం ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఈ 2 నెలలు ఏం చేశారు ప్రభుత్వం దగ్గర అంటే, ప్రభుత్వానికి 2 నెలలు ఊరుకొని నిన్నగాక మొన్న రిజర్వేషన్ ఖరారైతే, నిన్నగాక మొన్న నోటిఫికేషన్ తయారైపోతారు. నేను వాళ్ళు తయారంటున్నాను. అందుకని ముల్జిం మనకు చూస్తే అయితే వీళ్ళు గవాయి చూస్తులా, గవాయి చాలా హుషారుగా ఉన్నాడు అంటున్నాను నేను. రాష్ట్రపతిని చెప్పినట్టు నాటకం ఆడుతుంది ఎలక్షన్ కమిషన్. నెంబర్ 1 అదే కోర్టుకు తేలిపోతుంది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ చెల్లదు అంటున్నాను నేను. వ్యతిరేకతతో చెప్తున్నాను, లీగల్ గా చెప్తున్నాను. గత 3 నెలల నుంచి చెప్తున్నాడు. న్యాయం చెప్తే దాడి పెడతారు వాళ్ళు. అంటే నిజం యాదవ్ గారు మీరు అన్నది కరెక్ట్. 3 పార్టీలు నాటకం ఆడుతున్నాయి, కరెక్ట్. ఎందుకు నాటకెత్తారు? మీరేమో
మేము చేసేంత పని చేస్తున్నాం, శ్రమ చేస్తున్నాం, అలాగానే హామీ ఇచ్చింది 41% చెల్లదని మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు. మీ లీగల్ మీ డాక్టరేట్ ఉంది, మీకు తెలుసు, విద్యావంతులు. కానీ ఏమైతుందంటే ఈ చెల్లదని తెలిసి మీరు హామీ ఇచ్చిండ్రు. ఇది ఎట్లా ముందు నుంచి వెనక పోయేలాగా మీకున్నది. రెండోది బీఆర్ఎస్ పార్టీ తప్పెందుకు లేదని చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే హామీ మీది అమలు మాదేందుకు అవుతుంది, మేము బిల్లుకు మద్దతు ఇచ్చినాం, మీ ఇష్టం చేసుకుని ఎట్లా ఆడతారు ఆడండి, ఆడి చూపించండి అని వాళ్ళు అంటున్నారు. బీజేపీ దగ్గర ఒక తప్పు పడుతున్నాడు ఏంటంటే బిల్లు మీద ఇక్కడ సంతకాలు చేసిండ్రు. ఎక్కడా కూడా కులగణంలో ముస్లిం బీసీలు హిందూ బీసీలను వేరు వేరు చూపించారు. కానీ బిల్లులో రేవంత్ రెడ్డి గారు అన్నది కరెక్ట్, బిల్లులో ఎక్కడ కూడా ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు. బీసీ బిల్లు రెండు ఉన్నాయి. ఒకటేమో ఉద్యోగ విద్యా అవకాశాలకు ఒక బిల్లు, రెండోది స్థానిక ప్రభుత్వాలకు ఒక బిల్లు ఉన్నాయి. ఈ రెండిట్లలో ముస్లిం హిందూ బీసీలను ఎక్కడ లేదు. లేని దాన్ని మీరు అడ్డం పడుతున్నారు. నేనేమంటే రాష్ట్రపతి సంతకం పెట్టారా లేదా మీకు సంబంధం లేదు వెంకటరెడ్డి గారు. కానీ మీరు ఇక్కడనేమో ఆ బిల్లులో ఉంటే మీరు ఇక్కడనే అబ్జెక్షన్ చెప్పాలి. ఇక్కడేమో మద్దతు ఇస్తారు, అక్కడ ఏమో మన ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఎక్కడ బిల్లులు అయితే లేదు. అది కరెక్ట్ కాదు. కులగారంలో చేసడం చాలా తప్పు. వీళ్ళకి బ్యూరోక్రాట్స్ కు బుద్ధి లేదు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళకి నలమల అడుగులు ఎట్లున్నాయో తెలివై, వాళ్ళకి ఏ బేసిలో ఏదుందో తెలియదు. ఆఖరికి ఇది కూడా తెలుస్తలేదు అంటున్నాను నేను. లీగల్ గా ఒక సెక్షన్ ఒక బిల్లు పాస్ కావాలన్నా లేకపోతే ఏదైనా ఒక ఆర్డర్ చేయాలన్నా కూడా లీగల్ సెక్షన్ పోతా సార్. లీగల్ సెక్షన్ ఏం చేస్తుంది మార్కెట్ కమిటీలో ఒక డైరెక్టర్ వేయాలంటే ఆ మార్కెట్ కమిటీకి డైరెక్టర్ వేసి ప్రపోజల్ పేరు మీద భూమి ఉన్నదా లేదా చూస్తారు, బిజినెస్ మెన్ చూస్తారు. అటువంటిది ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా అంటున్నాడు. సుదర్శన్ రెడ్డి గారు ఏమో హామీ ఇచ్చిండ్రు, మేము రేపు చెప్తా సార్ అన్నాడు. చెప్పండి మండే చెప్తా అన్నాడు. మండే అంటే మండే ఇవ్వాలే కదా సార్. అదే సార్ మొన్న శనివారం నాడు జరిగింది, ఆదివారం సోమవారం చేస్తాను. సోమవారం అంటే ఏమన్నా చేసుకో, ఇక మోటి మాట కాదు, ఏమన్నా చేసుకో, నేను మనం చేసే పని చెప్తా అంటున్నాను. ఈ నోటిఫికేషన్ చెల్లదు. ఎందుకు చెల్లదంటే 8వ తారీఖు తర్వాత 9 నుంచి పెట్టిండ్రు. 9 నుంచి నోటిఫికేషన్ పెట్టి ఇప్పుడు షెడ్యూల్ ఇది. 9 నాడు నోటిఫికేషన్ అయితే 23 నాడు ఎలక్షన్ జరుగుతాయట. మళ్ళీ 17 నాడు చేసిందేమో 27 నాడు జరుగుతాయట. తర్వాతనేమో వరుసగా 3 సార్లు ఈ పంచాయతీ ఎన్నిక జరుగుతాయట. మొదలేమో ఎప్పుడు కూడా ఉల్టా మొదలు జరగవు అనేటువంటి ఎన్నికలకు మరి ఇవాళ నుంచి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అంతేనమ్మా. అంటే ఎలక్షన్ కమిషన్ రేపు జైలు పోయే పరిస్థితి తెచ్చుకుంటుంది అని నేను మాట్లాడు గవాయి చూస్తూ అంటున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నాటకం ఆడుకుంటూ వీళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు, షెడ్యూల్ ప్రకటిస్తారా? తప్పు కదా. 8 దాకా ఆగాలి. ఇంకొక ఉత్తర్వు చేసింది వీళ్ళు. 8 నాడు తీర్పు వస్తే చూసిందా, కోర్టు అయితే మా తీర్పు ఇచ్చింది, ఏం చేస్తాం, కోర్టు ఆపింది అంటారు. అంటే కోర్టు మీద నెట్టడానికి నేనన్నా రోగి కోరింది అదే, వైద్యుడు అదే ఇస్తున్నాడు. రేపు 8వ తారీఖు నాడు చూడండి, కోర్టు ఈ ప్రశ్నలకు జవాబు మీరు ఇయ్యలే కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ రద్దు చేస్తాం. ఇంకొక మాట చెప్తాను. సెప్టెంబర్ 30 పెట్టిందేమో ముద్దతు సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ కదా. ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్నాయి. ఆయన ఏమన్నారు, వాయిదా వేసుకోండి, ఏమొస్తుంది 10 రోజులు వాయిదా వేసుకోండి అన్నాడు. ఆ సలహా కూడా వాడు ఇచ్చింది కదా. అంటే నీ సలహా పాటించాలి, నీ మాట విన మా ఇష్టం పని చేసుకుంటాం అంటున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇక్కడ ఏమైతుందంటే ఈ రేపు పొద్దున 8వ తారీఖున తీర్పు వస్తుంది. వీళ్ళందరి మీద బిల్లు పాస్ చేయలేదని బీజేపీ అంటారు, లేకపోతే బీఆర్ఎస్ మాకు సహకరించలేదంటారు. కానీ ఇప్పటికి కూడా బీజేపీ ఏమంటుంది, మేము సహకరిస్తాం, ఎట్లా తప్పకుండా చూస్తాం అంటున్నారు. జరిపే పద్ధతి చేయండి. ఇది లీగల్ గా జరిగే పని కాదు. మరి ఒక 3 నెలలు పోతే చూడండి, వరుసగా ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టుకు పోతుంది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోతుంది. ఈ తిప్పుకుంటూ వచ్చి మొత్తం జిలేబీ చక్కెర అయితే ఆఖరికి 3 పార్టీలు బీసీల భుజాల మీద తుపాకి పెట్టి పేర్చుకుంటారు ఒకరినొకరు. అందరూ ఇష్టం అంటున్నారు, కానీ అయితే అమలు కాదు. వాతావరణం గురించి అందరూ మాట్లాడతారు. ఆ వాతావరణాన్ని బాగు చేసేవాడు ఎవరు అంటే బీసీల రిజర్వేషన్ ఉళ్ళక్కి ఇవాళ కాదు కాక కాదంటున్నాడు. 23% రిజర్వేషన్ తగ్గుతుంది. కానీ అది చెప్పారు. ఈ షెడ్యూల్